మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో బతుకమ్మ సంబరాలలో భాగంగా నేను విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ 3 అయితే వచ్చాను. సో ఇక్కడ మహిళలు చాలా బాగా బతుకమ్మ ఆడుతున్నారు. సో వారిని కొన్ని విషయాలు అడిగి నేను తెలుసుకుంటాను, మీకు తెలియజేస్తాను. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ అసలు బతుకమ్మ విశిష్టత ఏంటి? ప్రతి సంవత్సరము పెత్రమావాస్య అది ప్రత్యేకమైన రోజు. పెద్దలకి బియ్యం ఇచ్చుకున్న తర్వాత ఆ రోజు నుండి మొదలు పెడతారనమాట. తెల్లవారి అమ్మవారిని నిలుపుకొని నవరాత్రులు చేసుకుంటారు. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించి బతుకమ్మను జరుపుకుంటాము. వీధి వీధంతా అందరం మహిళలందరం కలిసి చక్కగా పాల్గొంటాము బతుకమ్మ వేడుకల్లో. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నారు? నేను వచ్చి ఇక్కడికి 5 ఇయర్స్ నుండి ఆడుతున్నాము. కాకపోతే ఇంతకు ముందు నుండి 9 సంవత్సరాల నుండి ఆడుతున్నారట. మరి ఈ బతుకమ్మ సాంప్రదాయం అనేది ఎక్కువ మన తెలంగాణలోనే ఉంటుంది కదా, అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందమ్మా? తెలియదు కానీ పెద్దలు పేర్చుకుంటా అంటే మేము చూసి అమ్మ నాన్న తాతలు పేర్చుకుంటా ఉంటా అంటే వాళ్ళని చూసి మేము పేర్చుకున్నాం. అట్లా ఫస్ట్ నుండి ఉంది. ఒకరోజు పప్పుతోటి, ఒకరోజు అటుకులతోటి, ఒకరోజు పెరుగుతోటి, రోజుకు సద్ది పట్టుకొని పోయి చిన్న పిల్లలము శివుని గుళ్ళల్లా రామాలయంలల్లా ఆడుకుంటా చిన్నప్పుడు ఆడుకునేది. అదే పద్ధతి ఇప్పుడు డీసీలు అప్పుడు లేవండి, మా చిన్నప్పుడు లేవు. ఉట్టిగా చేత ఆడుకునేటోళ్ళం, మాకు వచ్చిన పాటలు పాడుకొని ఆడుకుంటోళ్ళం. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమే. కొంచెం వెడల్పు జరగండి అమ్మ, కొంచెం. నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో, నెలవన్న కడ ఉయ్యాలో, సూర్యుడా ఉయ్యాలో, నెలవన్న కడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడా ఉయ్యాలో, బాలని శ్రవణ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడా ఉయ్యాలో, బాలనే కుమార ఉయ్యాలో, పాపట్ల చంద్రుడా ఉయ్యాలో, బాలనే కుమార ఉయ్యాలో, బతుకమ్మ సంబరాలలో నేను ఇప్పుడు ఎన్కే నగర్ బాబు క్యాంప్లో ఉన్నాను. సో ఇక్కడ కూడా నాతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. సో వారిని అడిగి మనం బతుకమ్మ గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? నా పేరు రాజలక్ష్మి, గర్గ రాజలక్ష్మి. అమ్మ 6వ రోజు బతుకమ్మ ఆడరు అంటారు కదా అండి. మనకు తెలుగు సాంప్రదాయం అంటే ఆడపడుచులకి బతుకమ్మ అనేది స్పెషల్ పండుగ అండి. 9 రోజులు ఆడుకుంటాం. ఫస్ట్ రోజు అలిగిన బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు సత్తుల బతుకమ్మ, 3వ రోజు సద్దుల బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అటుకుల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ. మీరు అడిగిన దానికి సమాధానం అంటే తల్లిగారింటికి వచ్చి తను అలిగి కూర్చుంటుంది. ఎందుకు అలగడం అంటే ఇక అంతే. ఆడపడుచులు ఇంటికి వచ్చి తల్లిగారి ఇంటికి వచ్చారు అనుకో, తను అడిగిన కోరిక నెరవేర్చలేకుంటే అలిగి కూర్చుంటారు కదా. 7వ రోజు ఎలుకల బతుకమ్మ, 8వ రోజు ఏనుగుల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. దసరా తెల్లారి దడదడ పుడుతుంది, అత్తగారింటికి వెళ్ళాల్సి వస్తుందని. అందువలన బతుకమ్మ అనేది ఆడవాళ్ళకి స్పెషల్ పండుగ. రంగురంగులు చీరలు, నగలు అలాంటివి అలంకరించుకొని అందరు నువ్వు ఇలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను, తల్లిగారింటికి వచ్చిన ఆడపడుచులు అందరూ పలకరించుకుంటున్నారు. నువ్వు వచ్చిన మీ ఇంట్లో ఎట్లా ఉంది, ఎక్కడున్నా కూడా ఆడపడుచు ఇంటికి రావాల్సిందే. మరి మీరు వెళ్తున్నారు, మీ ఇంటికి ఆడపడుచు వస్తుంది? మా ఆడపడుచు వస్తుంది, నేను వెళ్తాను. ఒక సంవత్సరం నేను వెళ్తాను, అత్తగారింట్లో మా పిల్లలు అంతే. మా పిల్లలకు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు కూడా వస్తారు. ఒక్కోసారి నేను వెళ్తాను. మరి మీ ఇంట్లో మీ ఆడపడుచులు ఎప్పుడైనా బతుకమ్మ టైంలో అలిగారా? అలుగుతానే ఉంటారు కదా. నేనే అలుగుతాను, నేను కూడా అలుగుతానే ఉంటాను. తల్లిగారింటికి ఏదైనా చిన్న కోరిక నెరవేర్చాలి బతుకమ్మ టైంలో స్పెషల్ గా మీరు అన్నారు కదా ఆడపడుచు ఇంటికి వచ్చి. ఎందుకంటే ఏదో ఒకటి అమ్మ మీ పేరు? సునీత. ప్రతి ఒక్క దగ్గర నేను చూసాను బతుకమ్మ మధ్యలో తుంచమ్మని పెట్టాను. ఆడాలి అని, అమ్మవారి ముందు ఆడాలి అని అమ్మవారిని పెడతాం. అంటే అమ్మవారి స్వరూపంగా తులసమ్మని పెడతాం. చేస్తాం కదా, మనం దేవతగా భావిస్తాం కాబట్టి మనం అమ్మవారి తులసమ్మని తీసుకోవటం పెట్టుకొని దాని చుట్టూ బతుకమ్మని పెట్టుకొని బతుకమ్మ పండుగ చేసుకుంటాం. నిన్ను ఉయ్యాలో, చిత్తంలో కొలుస్తూ ఉయ్యాలో, మల్లెపూలతోని ఉయ్యాలో, మహాదేవ నేను గొలుతూ ఉయ్యాలో, కొన్నాయి పూలతో ఉయ్యాలో, పొగడు నేను పూజింతూ ఉయ్యాలో, సంపంగి పూలతో ఉయ్యాలో, ఇంపుగా పూజింతూ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో,
రమరమనంది ఉయ్యాలో రాగమెత్తర ఉయ్యాలో గాలివానలొచ్చి ఉయ్యాలో కొమ్మలు వేలాడ ఉయ్యాలో కొమ్మలకు శ్రీలక్ష్మి ఉయ్యాలో చేతులెత్తి ముక్కు ఉయ్యాలో మొక్కిన చేతులు ఉయ్యాలో మొగిలిపు రేకులు ఉయ్యాలో అంగిన నడుములు ఉయ్యాలో టొంగుటు ఉయ్యాలలు ఉయ్యాలో టొంగుటుల బావికి ఉయ్యాలో జలవారి బొక్కెన ఉయ్యాలో జలవారి బొక్కెనకు ఉయ్యాలో జలపాచేతాడు ఉయ్యాలో పార్వతీ మావతిని ఉయ్యాలో పట్టి చేదంగా ఉయ్యాలో పరమేశ్వరుడన్నయ్య ఉయ్యాలో స్నాన అలాడంగా ఉయ్యాలో చేయగడిగిన నీళ్లు ఉయ్యాలో చెల్మల ఇపారు ఉయ్యాలో కాలుగడిగిన నీళ్లు ఉయ్యాలో కాలువల ఇపారు ఉయ్యాలో. ప్రస్తుతం నేను విజయనగర్ సారాయ్ కాలనీ దగ్గర ఉన్న మహిళల దగ్గర ఉన్నాను. సో ఇక్కడ వీళ్ళు కూడా చాలా సంబరంగా బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. సో వీరితో కూడా మనం మాట్లాడదాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ. ఈ బతుకమ్మని 9 రోజులు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ అనేది ఎందుకు పేరు వచ్చింది అంటే పూర్వం ధర్మాంగదుడు అనే రాజుకి 100 మంది కొడుకులు ఉన్నారు. ఆ 100 మంది కొడుకులు కూడా యుద్ధంలో చనిపోతారు. పుట్టిన పాపకి బతుకమ్మ అని పేరు పెట్టారు. కానీ ఈ బతుకమ్మ అనేది ఏ పిల్లల పేర్లు పెట్టారనమాట. బతుకు అమ్మ అని బతుకమ్మ అనే పేరు వచ్చిందనమాట. ఒక్కొక్క రోజుకి 9 రోజులు జరుపుతారు. ఒక్కొక్క రోజుకి నైవేద్యంగా ఆ బతుకమ్మకి ఏ ప్రసాదం పెడతారో అలా 9 రోజులు జరుపుతారనమాట. మా ఏరియాలో సారే కాలనీలో చాలా బాగా పెద్ద ఎత్తున చాలా సంబురంతో బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ రకరకాల బతుకమ్మలతో రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చి అందరూ కలిసి సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ ఒకప్పుడు ఏ డీజే సాంగ్స్ లేకుండా మంచిగా పాడుకుంటూ వాళ్ళ కష్టాలన్నీ అలసిపోయి వస్తారు. రోజు సాయంత్రం ఒకప్పట్లో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోవడానికి కొంచెం అలసట కోసం కొంచెం సరదా కోసం సంతోషంగా అన్నీ మర్చిపోయి ఆడుకునేవారు. పాడుకుంటూ నోటితోనే పాడుకుంటూ ఆడుకునేవారు. టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ డీజే సాంగ్స్ ఎక్కువైపోయి మనుషులు పాడడం అనేది వెనుకబడిపోయింది. అయినా సరే మా ఏరియాలో డీజేతో పాటు మేము కూడా పాడతాము. అన్నీ ఎంకరేజ్ చేస్తారు. ఏరియాలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పావని బతుకమ్మ సాంగ్స్ వచ్చా? వచ్చు. ఒకటి పాట. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ తంగేడు సెటి కింద ఆట శిలకాలాల పాట శిలకాలాల కలికి శిలకాలాల కందుమ్మ గుడ్డలు రాను బోనడుగులు తీరుద్ద రాక్షలు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డనమే గౌరమ్మ ఆ పువ్వు తెప్పించి పువ్వాన ఊదించి గంధములా వడిగించి పసుపు గౌరమ్మతో నీ నోము నీకిత్తునే గౌరమ్మ నా నోము నాకియవే గౌరమ్మ. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన